కామెడీ విషయం ఏంటంటే మన చాకో గారు కూల్గా సిగరెట్ కొడతా ఉంటారు. సప్పని ఎన్టీఆర్ అని అలా వచ్చి అలా పడగొట్టేస్తాడు. దేవరా ట్రైలర్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా స్లోగా తక్కువ స్పీడ్తో 0.25x స్పీడ్తో ఫుల్ క్రిస్టల్ క్లియర్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏంటనేది. సో కంగారేం పడకండి, వీడియో లెంత్ ఎంత వచ్చినా పర్లేదు. సో నాకు తెలుసు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం. నేనైతే మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే కనుక లాస్ట్లో సబ్స్క్రైబ్ బటన్ చేసి ఆ వీడియోని లైక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చాలు. మీకు నచ్చితేనే, నచ్చకపోతే మీరు అసలు వెళ్ళిపోండి, లైక్ చేయకండి, ఏం చేయకండి, వెళ్ళిపోండి. కానీ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిక్స్ అయిపోండి, దీంట్లో 2 ఎన్టీఆర్లు ఉంటారు. పక్కాగా క్లారిటీ వచ్చేసింది ట్రైలర్లో. 2 ఉంటారు, ఒకళ్ళు దేవర, ఒకళ్ళు వర. సో ఈ 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, దీన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. అండ్ మనకి ట్రైలర్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రకాష్ రాజ్ గారు మనకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు, ఒక స్టోరీ చెప్తూ ఉంటారు దేవర గురించి. అండ్ ఎవరికంటే మన యాక్టర్ అజయ్ గారు ఉన్నారు కదా, ఆయనకి చెప్తూ ఉంటాడు స్టోరీ ఏంటనేది. సో ఆయనకి ఎందుకు చెప్తున్నారంటే మనకి ఈ షార్ట్లో చూడండి, అజయ్ గారు వాటర్లో ఒక దాన్ని చూసి షాక్ అయ్యారు. అది దేని చూసి అంటే ఈ స్కెలిటన్స్ని చూసి. సో మనకి ఈ స్కెలిటన్ చూసి అజయ్ గారు షాక్ అయింది ఏంటని చెప్పేసి మొత్తం ప్రకాష్ రాజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం దేవరా స్టోరీ అని. అండ్ ట్రైలర్ మొత్తం కూడా అండర్ప్లే చేశారు కొరటాల శివ గారు. ఎందుకంటే మనకి వరా క్యారెక్టర్ భయపడుతూ ఉన్నట్టు, చాలా కొంచెం పిరికితనం ఉన్నట్టు చూపించారు కదా. కానీ యాక్చువల్గా నాకు తెలిసి అయితే అది అయ్యి ఉండదు, చాలా అండర్ప్లే చేశారనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ కింద లాస్ట్ షాట్లో ఈ షార్క్ ఉంది చూసారా. సో ఈ షార్క్ మీద ఉన్నది ఎవరు, మీకు ఒక 5 సెకండ్స్ టైం ఇస్తున్నా. సో చూసి నాకు ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి 5 సెకండ్స్లో స్పీడ్గా. చేస్తారా? సో మీరు అంత చేస్తారు కాబట్టి మీరు లాక్ చేసేయండి. సో నేను చెప్తున్నాను, దీంట్లో ఉన్నది చాలామంది దేవరా అనుకుంటారు. ఎందుకంటే ఆయన గెటప్లో ఉన్నట్టుంది, ఇలా వాటర్ షాట్ ఒకటి ఇచ్చారు కదా. సో దాన్ని చూసి మీరు ఒకవేళ షార్క్ ఫైట్ దేవరా చేశారనుకుంటున్నారు. బట్ నాకు తెలిసి అయితే నేను ట్రైలర్లో అబ్జర్వ్ చేసింది ఇక్కడ వర. ఎందుకంటే మనకు వర ఇంట్రడక్షన్ చూపించినప్పుడు వర ఇలా లాక్కుంటూ వస్తాడు తాడు. సో ఆ తాడు దగ్గర వెనకాల ఒకసారి వెంటనే బ్యాక్ సైడ్ ఇంకో షాట్ వేయగానే అక్కడ మీకు ఎన్టీఆర్ గారి వెనకాల షార్క్ ఉంటుంది చూడండి. ఇక్కడ 15th సెకండ్ దగ్గర చూడండి, ఇక్కడ మనకి దొంగలు ఉన్నారు, అంటే సైఫ్ అలీ ఖాన్ బ్యాచ్ చాలామంది ఉన్నారు. సో వెనకాల నేవీ ఆఫీసర్స్ ఉన్నారు. మేబీ నాకు తెలిసి వీళ్ళు దొంగతనానికి వచ్చినప్పుడు నేవీ ఆఫీసర్స్ పట్టుకుని ఉంటారు. నాకు తెలిసి ఈ సైఫ్ బ్యాచ్ మొత్తం రివర్స్ అవుతున్నారు అనుకుంటా నేవీ ఆఫీసర్స్ మీద. సో ఇక్కడ మనకి సైఫ్ గారు కత్తిస్తుని చూపిస్తున్నారు. నెక్స్ట్ వెంటనే ఇక్కడ చూడండి ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారు చాలా షాకింగ్ మూమెంట్లో ఉన్నారు. సేమ్ ఆ సీన్ నేవీ ఆఫీసర్స్ కొడుతున్న సీనే. ఆ సీన్ దగ్గర మనకి ఈ షార్ట్, మనకి ఈ సీన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎక్కడంటే మనకి ఫియర్ సాంగ్లో ఎన్టీఆర్ గారు అలా హ్యాండిల్ని పట్టుకుని అలాగ ఒకసారి రౌండ్ వేస్తారు చూడండి. సేమ్ అది ఇది ఒకటే సీక్వెన్స్ అనుకుంటున్నాను నేనైతే. 16th సెకండ్ దగ్గర చూడండి మలయాళం యాక్టర్ ఉన్నారు, కళా ఎర్సన్ గారు ఉన్నారు. ఇక్కడ వెంటనే నెక్స్ట్ సెకండ్ చాకో గారు కూడా మంచి ఫైటింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ ట్రైలర్ లో చాకో మామది ఒక మంచి కామెడీ సీన్ ఉంది, అది మీకు పెడతాను చూడండి. అండ్ ఇక్కడ 21 సెకండ్ దగ్గర చూడండి, మొత్తం అందరూ పడున్నారు కింద. అక్కడ ఒక ఫ్యామిలీ ఏడుస్తున్నారు, మేబీ ఒకళ్ళు చనిపోయి ఉంటారు, మేబీ అతను కళా ఎర్సన్ గారు అయి ఉంటారు. అండ్ పక్కనే మన చాకో మామ కూడా పడిపోయి ఉన్నాడు, మేబీ చితక్కొట్టేసి ఉంటాడు నాకు తెలిసి తారక్ కన్నా. అండ్ పక్కన నడుస్తుంది సైఫ్ అలీ ఖాన్ గారు అనుకుంటా. అండ్ ఈ షార్ట్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఈ విజువల్ అయితే. నాకు రాండీ గారు సార్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ. తర్వాత 33వ సెకండ్ దగ్గర ఇక్కడ చూడండి షార్క్ టీత్ లాగా ఉంది నాకు తెలిసి అయితే. ఆల్రెడీ ఏదో పాత షార్క్ టీత్ లాగా కనిపిస్తుంది. అండ్ పక్కనే వెంటనే చూడండి అక్కడ కొంతమంది సముద్రంలో ఉన్నారు. మేబీ ఫైటింగ్ అయినా జరుగుతూ ఉండొచ్చు, లేదంటే మేబీ వాళ్ళు బోటు దొంగతానికి వెళ్తూ ఉండొచ్చు మరి మేబీ. అండ్ ఇక్కడ 35వ సెకండ్ దగ్గర కొంచెం జూమ్ చేసి చూడండి, కార్నర్లో కళా ఎర్సన్ గారు ఉన్నారు చూడండి. మేబీ నాకు తెలిసి ఇక్కడే ఫైటింగ్ జరుగుతుంది అనుకుంటా. ఆయన చనిపోయారు కదా, ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను పడిపోయారు అందరూ అని చెప్పేసి. మేబీ ఇక్కడ ఫైటింగ్ తర్వాత మేబీ అదన్నీ జరుగుండొచ్చు. అప్పుడు దీని తల్లి మా దేవర కథ అని చెప్పేసి ప్రకాష్ రాజ్ అలా డైలాగ్ ఇస్తాడు, మా దేవర కథ. దీని అమ్మ షార్ట్ కానీ మెంటల్స్ అంతే, తారక్ కన్నా కుమ్మాడు మాస్ యాక్షన్లో. అక్కడ అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అలా పైకి లేపుతుంటే బాడీని మెంటల్ ఒక మ్యాడ్ స్టఫ్ అంటారు చూడండి, ఆ రేంజ్లో ఉంది ఇక్కడ. అంటే దాని తర్వాత ఒక ట్రాన్సిషన్ బిట్ వస్తుంది చూడండి, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. దాని తర్వాత ఈ 45th నుంచి 46th సెకండ్ దగ్గర బిట్ ఉంది చూడండి. నాకు తెలిసి ఇది ఆయుధ పూజ సాంగ్కి ఒక లీడ్ అనుకుంటున్నాను నేనైతే. మేబీ ఆ సాంగ్ స్టార్టింగ్లో వచ్చే బిట్ అయి ఉండొచ్చు ఇది.
అండ్ ఇంకా ఈ మూవీలోంచి ఆయుధ పూజ సాంగ్ కూడా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అది మేబీ థియేటర్ టైంలో రిలీజ్ చేస్తారు ఆన్ స్క్రీన్ మీద డైరెక్ట్గా చూడమని, లేదంటే జస్ట్ బిఫోర్ 2 days రిలీజ్ ముందు రిలీజ్ చేస్తారో తెలియదు. బట్ ఆయుధ పూజ సాంగ్ అయితే ఎరగదీసేసిందని టాక్ ఉంది మరి. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఎప్పటి వరకు వాళ్ళు దాచిపెడతారో దాన్ని. ఇక్కడ 48th సెకండ్ దగ్గర షిప్ మీద కంటైనర్స్తో అలా షిప్ వెళ్తూ ఉంటుంది. అసలు విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వాటర్ చూడండి ఎంత క్లారిటీగా ఒరిజినల్ కనిపించినట్టు కనిపిస్తుంది, అంత బాగుంది షాట్ అయితే. అండ్ వెంటనే నెక్స్ట్ సెకండ్లో కంటైనర్స్ని తాళ్ళతో పట్టి లాగున్నారు. మేబీ వాళ్ళందరూ దొంగతనం చేస్తున్నారు అనుకుంటా కంటైనర్స్ని. సో ఇది కూడా బాగా చూపించారు, విజువల్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక 50వ సెకండ్ దగ్గర చూడండి, ఇక్కడ 3 బోట్లోనే నేవీ ఆఫీసర్స్ వచ్చారు. మేబీ ఎక్కడైనా అనుకుంటా మనం ఫస్ట్లో సైఫ్ అలీ ఖాన్ గారు ఫైట్ చేస్తున్నారని చెప్పని చూసావా, మేబీ ఈ సీన్ తర్వాత అనుకుంటా. అండ్ ఇక్కడ 3 బోట్లు ఉన్నాయి. ఫస్ట్ బోట్లో ఎన్టీఆర్ అన్న ముందున్నట్టున్నాడు, తర్వాత ఈ కార్నర్ బోట్లో సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారు. అండ్ ఆ చివరి బోట్లో అయితే ఒకళ్ళు లాస్ట్లోనేమో చాకో గారు, ఫస్ట్లోనేమో శ్రీకాంత్ గారు ఉన్నట్టున్నారు. అది 57వ సెకండ్ దగ్గర షాట్ అంటే కత్తి అలా ఇసురుతాడు అంతే, గుండుల్లో ఇక్కడ గుచ్చుకుంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ మాస్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ 1 minute 50 seconds దగ్గర మనం చెప్పాం కదా ఫస్ట్లో బోట్ ఎన్టీఆర్ అన్న వాళ్ళ మీద రివర్స్ అవుతాడని చెప్పేసి సైఫ్ బ్యాచ్ మీద. సో ఆ షాట్ అనుకుంటేది 1 minute 50 seconds దగ్గర ఫైటింగ్ జరుగుతుంది నేవీ ఆఫీసర్స్తో. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ గారు సైఫ్ గారి మధ్య కుస్తీ పోటీ జరుగుతుంది అనుకుంటా. ఎన్టీఆర్ అన్న చితక్ కూడా వేస్తున్నాడు. 1 minute 10 seconds దగ్గర చూడండి, నాకు తెలిసి చితక్ కొట్టేసి ఉంటాడు ఎన్టీఆర్ అన్న. సో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు ఫైనల్గా, ఏదో చేయాలిగా లేదంటే కుమ్మ అవతల పడేస్తారు. అండ్ ఇక్కడ 1 minute 13th సెకండ్ దగ్గర చూడండి, ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ డైలాగ్ చెప్తున్నాడు, దేవరాన్ని చంపాలంటే ఆలోచన కాదు ఆయుధం కావాలని చెప్పేసి. ఇక్కడ మనకి విజువల్గా ఎలా చూపించారంటే డి అనే కత్తి ఉంటుంది కదా, దేవరా వాడుతూ ఉంటాడు. సో డి అంటే ఏంటి, దేవరా. సో దేవరాలోంచి ఫేస్ అలా వచ్చింది ఎన్టీఆర్ అనే ఫేస్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆయన్ని చంపాలంటే ఆయన కడుపులో నుంచి పుట్టిన దేవరా కడుపులో నుంచి పుట్టిన ఆయన రక్తం పంచుకొని పుట్టిన వాతన వల్లే అవ్వుద్ది అని చెప్పేసి ఇంటెన్షనల్గా చూపిస్తున్నారు నాకు తెలిసి అయితే. మరీ డీటెయిల్గా చెప్తున్నాను అనుకోకండి, మనం అలా చెప్పాలి. 1 minute 19th సెకండ్ దగ్గర వర ఎంట్రీ, షార్క్ని లాక్కుంటూ వస్తాడు, మెంటల్ మాస్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడ అన్ని సాగుకొట్టేసాడు. దాని తర్వాత వచ్చేయన్నీ వరా సీన్సే. సో మీకు ముందే చెప్పాను, వరాని చాలా అండర్ ప్లే చేసి చూపించారు. ఆయన క్యారెక్టర్ గట్టిగా మనకి థియేటర్లో బ్లాస్టే, ఎందుకంటే అండర్ ప్లే చేసి ఆయన భయస్థుడి కింద చూపించారు. కానీ నాకు తెలిసి గట్టిగా ఉంటుంది వరా క్యారెక్టర్. సో మీరు ఫిక్స్ అయిపోండి ఖచ్చితంగా. కానీ అలా అండర్ ప్లే చేయడం వల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉంటే దేవరా మీదకి షిఫ్ట్ అవుతాయి. సో దేవరా మీదకి షిఫ్ట్ అయినప్పుడు వరా ఒకేసారి సిలబస్లోంచి బయటకు వస్తే. అండ్ ఇక్కడ 1 minute 28 సెకండ్ దగ్గర చూడండి, దారక్ కన్నా కొంచెం భయంగా ఉన్నాడు. వెనకాల చూడండి కుస్తీలు జరిగే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మేబీ ఏదైనా సడన్గా అతన్ని ఎవరైనా పుష్ చేసి ఉండాలి, లేదంటే సడన్గా ఏదైనా ఫైట్ చేస్తానని ఒప్పుకుని ఉండాలి. అక్కడ టెన్షన్ పడుతున్నట్టు చూపిస్తున్నారు. యాక్టింగ్ అంటే తారకని కొమ్మేస్తాడు, అది ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 minute 30th సెకండ్ దగ్గర ఇక్కడ శ్రీకాంత్ గారు కొంచెం ఓల్డేజ్ లుక్లో కనిపిస్తున్నారు. బట్ మనకి ప్రీవియస్గా దేవరా ఉన్న టైంలో కొంచెం యంగ్గా కనిపించారు. మేబీ చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత జరుగుతుంది అనుకుంటా, మొత్తం ఓల్డేజ్ లుక్లో ఉన్నారు ఈయన. అండ్ ఇక్కడ 1 minute 40th సెకండ్ దగ్గర చూడండి, వరా క్యారెక్టర్ ఇప్పుడే కొంచెం క్రూయల్గా బయటకు వస్తుంది అనుకుంటా. అప్పుడే మేబీ ఏదన్నా ఒకరిని కొట్టుండాలి ఏంటనేది కొంచెం షాకింగ్లో ఉన్నారు ఇక్కడ అందరూ, వెనకాల వాళ్ళందరూ. ఆయన మంచి మాసీ లుక్లో చూస్తున్నారు. అండ్ ఇక్కడ 1 minute 46th సెకండ్ దగ్గర చూడండి, తారక్ అలా ల్యాండ్ అవుతాడు బోట్ మీద. మొత్తం వాటర్ షాట్స్ ఎంత ఒరిజినల్గా ఉన్నాయి చూడండి, చాలా విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బడ్జెట్ కూడా కొంచెం గట్టిగానే అయ్యి ఉంటుంది నాకు తెలిసి అయితే. అండ్ ఇక్కడ చూడండి 1 minute 55 to 1 minute 50 seconds దగ్గరలో వెంటనే స్పీడ్గా అయిపోయింది. చాకమ్మ అలా కూర్చొని సిగరెట్ కాల్స్తూ ఉంటాడు, జప్పని తారక్ ఖాన్ వస్తాడు అంతే, మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అక్కడ కామెడీ సీన్ అని చెప్పాలి, నాకు చాలా బాగా నవ్వు వచ్చింది ఈ సీన్ చూసినప్పుడు. స్పీడ్గా మనకు షార్ట్లో ఏం కనిపించలేదు, కానీ స్లో మోషన్లో మాత్రం పిచ్చ కామెడీ ఉంది. ఇదయ్యా మెంటల్ షాట్ అంటే నాకు తెలిసింది 1 minute 59th సెకండ్ దగ్గర తారక్ ఖాన్ అలా వెనకాల ఫైర్ అలా వస్తుంది, 2 చేతులతో, ఒకటి డీ కత్తితో ఒకటి నార్మల్ కత్తితో నుంచొని ఉంటాడు పోజు. నెక్స్ట్ లెవెల్ షాట్, అది హైలైట్ ఉంది అంతే. అండ్ వెంటనే షార్క్ ఎంట్రీ. అండ్ ఇక్కడ 2 minutes 2 seconds దగ్గర తారక్ అని ఎంట్రీ ఇస్తాడు కదా. సో ఇక్కడ ఇచ్చింది దేవరా ఎంట్రీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి దేవరాను లాస్ట్ షార్క్ మీద ఉన్న షర్ట్ డిఫరెంట్, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇదేంటంటే నార్మల్గా ఎంట్రీ ఇచ్చాడు అనుకుంటా తారక్ కన్నా. ఇది లాస్ట్ షాట్, ఇదబ్బా ది బెస్ట్ షాట్ అని చెప్పాలి. కొంచెం విఎఫ్ఎక్స్ అటు ఇటుగా ఉన్నా సరే షాట్ మాత్రం హాలీవుడ్ లెవెల్ ఉందని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ షాట్ అంతే, అది చాలా బాగుంది షాట్ అయితే మాత్రం.
పీక్ స్టఫ్ అంతే. సో ఇది ఈ మొత్తం నేను ట్రైలర్లో అబ్జర్వ్ చేసిన చిన్న డీటెయిల్స్ అయితే. సో నేను కనుక ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇంకేమైనా మిస్ అయ్యానేమో మరి. సో ఇది ట్రైలర్ అయితే, నాకు ట్రైలర్ అయితే బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో మెయిన్ నేను ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తానంటే అనిరుద్ధ్ అండ్ ర్యాండీ సార్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో నేను చెప్పాలి. అనిరుద్ధ్ అయితే ప్యాక్ ఆడేసాడు అండ్ ర్యాండీ సార్ విజువల్స్ మతిపోయింది, ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ విజువల్స్ ఏంటి, సినిమాటోగ్రఫీ ఏంటి, అండ్ కొరటాల గారి విజన్, సో ఇవన్నీ కలగలిపి వస్తున్నాయి September 27th. వెయిటింగ్ ఫర్ దట్, చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇది దేవరా ట్రైలర్ డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఆయనకు కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.